రక్షణ మహాసంకల్పము 30వ భాగము. మొదటిగా ఒక చిన్న కీర్తన పాడుకుందాం. జయము కీర్తనలు జయ శబ్దముతో రయముగా పాడండి, జయమో జయమాయనులెండి. జయమే క్రీస్తుని చరిత్రయంతట, జయమే మరణమున గోడ, జయమే నీచమును సాధ్విలాస్. యేసు క్రీస్తు ప్రభువంది జయమే ఎల్లవారి కౌను, కోరిన ఎల్లవారి కౌను, వేడిన ఎల్లవారి కౌను, నామిన ఎల్లవారి కౌను. యేసు పేరిమే చిక్కుల పైన వేసి కొన్న జయము, జయమని వ్రాసి కొన్న జయము సాధ్విలా. జయము రాక పూర్వం బే జయమను జనులకు జయమౌను, స్తుతించో జనులకు జయమౌను, స్మరించో జనులకు జయమౌను, ప్రకటించో జనులకు జయమౌను. జయము జయమనే కలవరించిన జయమే బ్రతుకెల్లా, ఏకనప జయ పదమే కల్లా సాధ్విలా. వచ్చి వేసిన దేవుని సభకు చేరుదమో రండి, త్వరలో యేసుని కలిసి కొని దొరలౌదము రండి, నిజముగా దొరలౌదము రండి సాధ్విలాస్. ప్రేమైనటువంటి వారలారా, రక్షణ మహాసంకల్పములో 30వ భాగము అంశములలో 6వ అంశము లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని కాలము. యేసు ప్రభు వారి యొక్క జననము, పరిచర్య, మరణము, పునరుద్ధానము, ఆరోహణము, 4 సువార్తలలో రాయబడినటువంటి సంగతులను మనం ధ్యానిస్తున్నాం. మరి గత భాగములో ప్రభువు యొక్క మరణమును గురించి మనము ధ్యానించాం. ఈ 30వ భాగములో పునరుద్ధానమును గురించి మరి ధ్యానము చేద్దాం. ప్రియమైనటువంటి వారలారా, పునరుద్ధానము అంటే మరణమును జయించి జీవించుట అని అర్థం. అనగా మరణమును జయించటమే పునరుద్ధానం. కాబట్టి పునరుద్ధానమును గురించి మనం ఆలోచించగలిగితే యేసు ప్రభువుని జీవితములో పునరుద్ధానం అనేటువంటిది ఉన్నది. ఆయన మరణమును జయించి తిరిగి లేచిన వారై ఉన్నారు. మరణమును జయించి జీవించిన వారుగా ఉన్నారు. ఆయన జీవితంలో పునరుద్ధానం ప్రత్యేకమైంది. ప్రపంచ చరిత్రలో మరణించి మరలా బ్రతుకుట యేసు ప్రభు జీవితంలోనే మనం చూడగలం. మరి ఎవరి జీవితంలో చూడలేం. ప్రభువు జన్మము, జీవితము, మరణము, పునరుద్ధానము ప్రత్యేకమైనవే. ప్రభువు పాపుల కొరకు మరణించి ప్రాయశ్చిత్తము చేసినారు. మృత్యుంజయుడై తిరిగి లేచారు. ఆయన మృత్యుంజయుడు కానిచో ఆయన మరణమునకు విలువ లేదు. పునరుద్ధానుడైనందున ప్రత్యేకత కనబడుచున్నది, దైవత్వము రుజువగుచున్నది. క్రీస్తు మానవుడుగా అవతరించి మానవుల కొరకు మానవుడుగా మరణించి దేవుడైనందున దేవుడుగా మరణమును జయించి సంపూర్ణ మానవుడుగా పరిపూర్ణ దేవుడుగా రుజువు చేసుకున్నారు. ఆయన మానవుల కొరకు మరణించారు, మానవులను విమోచించారు.
ఆయన దేవుడు గనుక ఆయన తిరిగి మరణాన్ని జయించి లేవగలిగారు. కాబట్టి ఆయన సంపూర్ణ మానవుడని పరిపూర్ణ దేవుడని రుజువైనట్లుగా చూస్తున్నాం. ఆయన ముందుగానే చెప్పి ఇలాగు చేశారు. పాత నిబంధనలో కూడా పునరుద్ధానమును విశ్వసించిన భక్తులు ఉన్నారు. వారు ముందుగానే ప్రవచించారు. యోబు గారు 19వ అధ్యాయం 25వ వచనములో పునరుద్ధానముల గురించి ప్రవచించారు. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిల్చుననియు నేనెరుగుదును. యోబు గారు అంటున్నారు విమోచకుడు సజీవుడు అని చెప్పి. అలాగే దావీదు గారు కూడా ప్రవచించారు. కీర్తన 16, 9, 10 చరణాలు. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళమును విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళిపట్టనీయవు. కాబట్టి దావీదు గారు ప్రవచించారు. అలాగే యెషయా గారు కూడా 26వ అధ్యాయం 19వ వచనములో ప్రవచనం చెప్పారు. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వారలారా మేలుకొని ఉత్సహించుడి. కాబట్టి ఇవన్నీ కూడా మరి పునరుద్ధాన ప్రవచనములే. అలాగే పాత నిబంధనలో కూడా భక్తులు పునరుద్ధానాన్ని విశ్వసించారు, ప్రవచనాలు చెప్పారు. అంత మాత్రమే గాక మరి పాత నిబంధనలో దేవుని నామం పేరిట ప్రార్థించి చనిపోయిన వారిని బ్రతికించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఏలియా గారు మరి సారేపతు విధవరాలి కుమారుణ్ణి బ్రతికించారు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. చూశారా? కాబట్టి ఏలియా గారు చనిపోయినటువంటి విధవరాలి కుమారుణ్ణి బ్రతికించారు. ఎలీషా షూనేమీయురాలి కుమారుణ్ణి బ్రతికించుట కూడా మనం చూస్తాం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనములో ఈ సంగతిని మనం చూడగలం. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచమీదెక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కండ్లు తెరిచెను. అలాగూ ఎలీషా కూడా షూనేమీయురాలి కుమారుణ్ణి బ్రతికించుట మనం చూస్తాం. అలాగే మరి ఎలీషా చనిపోయి సమాధి చేయబడినప్పుడు ఆ సమాధిలో ఒక సచ్చిన సైనికుణ్ణి శవాన్ని ఉంచినప్పుడు ఆ సైనికుడు ఎలీషా యొక్క ఎముకలను తాకి బ్రతికినట్లుగా మరి రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం మరి 20-21 వచనాలలో మనం చూడగలం. తర్వాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీల సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శరీరములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. ఇలాగున పాత నిబంధనలో కూడా పునరుద్ధాన ప్రవచనాలు ఉన్నాయి. చనిపోయిన వారిని బ్రతికించటము కూడా దేవుడి పేరట మనం చూస్తూ ఉన్నాం. అలాగే క్రొత్త నిబంధనలో ప్రభువే స్వయముగా ప్రవచించారు. ఆయన ఇంకా మరణించి పునరుద్ధానుడు అవ్వక ముందే ఆయన కూడా ఈ పునరుద్ధానాన్ని గురించి ముందే చెప్పారు. యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనము. యేసు ఈ దేవాలయమును పడగొట్టిడి 3 దినములలో దాన్ని లేపుదరని వారితో చెప్పెను. తన శరీరం అనే దేవాలయాన్ని గురించి చెబుతూ ప్రభువు ఈ దేహాన్ని అనగా శరీరం అనే దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో తిరిగి లేపుతానని చెప్పి ఆయన ముందుగానే ప్రవచనం చెప్పారు. 10వ అధ్యాయం 18వ వచనములో కూడా ఆయన ఏమన్నారు అంటే, ఎవడు నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిన నేను. కాబట్టి ప్రభు అన్నారు,
ప్రాణాన్ని నేను పెట్టగలను, మరలా ప్రాణాన్ని తీసుకొని బ్రతకగలను. అంటే చనిపోవగలను, చనిపోయిన నేను మరణమును జయించి తిరిగి పునరుద్ధానం అవ్వగలను అని చెప్పి తెలియజేస్తున్నారు. 11వ అధ్యాయం 25వ వచనములో, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. కాబట్టి ప్రభువు ఈ పునరుద్ధానాన్ని గురించి ముందుగానే ప్రవచించినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే గాక ప్రభువు మరి యాయీరు కుమార్తెను బతికించారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 25వ వచనం. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. కాబట్టి చనిపోయినటువంటి మరి యాయీరు కుమార్తెను ప్రభువు మరి బ్రతికించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే నాయీను విధవరాలి కుమారుణ్ణి కూడా ప్రభువు బ్రతికించారు. లూకా సువార్త 7వ అధ్యాయం 14-15 వచనాలలో, ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతని తల్లికి అప్పగించెను. కాబట్టి ప్రభువు నాయీను విధవరాలి కుమారుణ్ణి పాడి మీద మోసుకు వెళతంటే బ్రతికించారు. అలాగే లాజరును కూడా బ్రతికించారు. యోహాను సువార్త 11వ అధ్యాయం 43-44 వచనాల్లో, ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీడని వారితో చెప్పెను. కాబట్టి ప్రియమైన వారలారా, ప్రభువు తాను మరణించి తిరిగి లేవకముందే ముందుగానే మరణముపై తనకు అధికారం ఉన్నది అని రుజువు చేయటానికి యాయీరు కుమార్తెను బ్రతికించారు. అలాగే నాయీను విధవరాలి కుమారుణ్ణి బ్రతికించారు, లాజరును బ్రతికించారు. ఇలా ముగ్గురిని బ్రతికించిన విధం చూస్తే యాయీరు కుమార్తె చనిపోయి మరి కొద్ది సమయము అయిన తర్వాత బ్రతికించారు. అలాగే నాయీను విధవరాలి కుమారుడు చనిపోయిన తర్వాత శ్మశానానికి తీసుకొని వెళ్ళేటప్పుడు దారిలో బ్రతికించారు. ఆ తరువాత లాజరును చనిపోయి సమాధి చేయబడిన 4వ రోజున బ్రతికించారు. కాబట్టి తన చుట్టూ ఉన్నవారికి నమ్మకం కలగటానికి ఆయన ఇలాగున మరణముపై తనకు అధికారం ఉన్నదని రుజువు చేశారు. ప్రపంచ చరిత్ర అంతటిలో క్రీస్తు పునరుద్ధానం ఒక ప్రాముఖ్యమైన సంఘటన అయి ఉన్నది. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయముల గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. క్రైస్తవానికి బలమైనటువంటి ఆధారము పునరుద్ధానం. పునరుద్ధానము లేకపోతే క్రైస్తవమే లేదు. ప్రపంచములో ఎక్కడా లేనటువంటి పునరుద్ధానం ప్రభువు దగ్గర క్రైస్తవములోనే మనం చూడగలుగుతాం. కాబట్టి క్రైస్తవ నిరీక్షణ ఏమిటి అంటే చనిపోయినా బ్రతుకుతాము అనేటువంటిదే బలమైనటువంటి ఆధారం, నిరీక్షణ. తెస్సలోనికైలకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పట్టుకొని వచ్చును. కాబట్టి ఇది ఆధారం. దేవుని సర్వశక్తి ప్రదర్శనము పునరుద్ధానం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. కాబట్టి ఇది ప్రదర్శనం. అలాగే పునరుద్ధానం సువార్త యొక్క గొప్ప సత్యమై ఉన్నది. సువార్తకి కళ పునరుద్ధానము ద్వారా వచ్చింది.
అదే గొప్ప సత్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనములు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. పరిశుద్ధ జీవితమునకు బలమైనటువంటి ప్రోత్సాహము పునరుద్ధానం ఉంది కాబట్టే మరి పరిశుద్ధ జీవితమును జీవించడానికి ప్రోత్సాహము కలుగుచున్నది. రోమాపత్రిక 6వ అధ్యాయము 10-12 వచనముల వరకు. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయిన గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనిడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. పునరుద్ధానము పాపి రక్షణకు ఆధారము, విశ్వాసి భద్రతకు బలము, నీతిమంతులుగా తీర్చబడుటకు హేతువు, మహిమ శరీరముగా మార్చబడుటకు సాధనం. కాబట్టి పునరుద్ధానమే క్రైస్తవమునకు మునికి పట్టు, ఆధారం, ప్రాముఖ్యత అయి ఉన్నది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. సమస్తమును తనకు లోపర్చుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. కాబట్టి ఈ పునరుద్ధానం క్రైస్తవానికి ఆధారమయ్యింది. పునరుద్ధానం నమ్మటానికి రుజువులు: 1, ఖాళీ సమాధి. లూకా సువార్త 24వ అధ్యాయం 2-3 వచనాలు. సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. 2వది దేవదూతల సాక్ష్యం. మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. అందుకతడు కలవరపడుకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసుని మీరు వెతుకుచున్నారు, ఆయన లేచున్నాడు, ఇక్కడ లేడు. అలాగే 3వది మగ్దలేనే మరియ యొక్క సాక్ష్యం. యోహాను సువార్త 20వ అధ్యాయం 18వ వచనం. మగ్దలేని మరియ వచ్చి, నేను ప్రభును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేసెను. కాబట్టి ఇలాగున పునరుద్ధానం యొక్క సాక్ష్యం. అలాగే 4వది స్త్రీల సాక్ష్యం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు భయపడుకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకి వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూచిదురని వారికి తెలిపుడెనెను. 5వదిగా అమ్మాయి గ్రామానికి వెళ్ళేటువంటి శిష్యుల సాక్ష్యం. లూకా సువార్త 24వ అధ్యాయం 15వ వచనం 35వ వచనం. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. 35. త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకెలాగూ తెలియబడెనో అదియు తెలియజేసిరి. 6వది అపొస్తలుల యొక్క సాక్ష్యం. అపొస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. అలాగే 7వది ప్రభువు యొక్క సాక్ష్యం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళలోకమొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఈ విధముగా ప్రభువు మానవుల నిమిత్తం మరణించి తిరిగి లేచి ఆరోహణమై పరమునకు వెళ్ళిరి, తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండిరి. ఈ చరిత్రను నమ్మి సిద్ధపడిన వారిని తీసుకొని వెళ్ళుటకు మరలా వచ్చేదనని చెప్పిరి. ఆయన మధ్యాకాశమునకు రాగా ఆయనను నమ్మి సిద్ధపడిన వారు మృతులైన సజీవులుగా ఉన్న పునరుద్ధానము ద్వారా మహిమ శరీరము ధరించుకొని ఆయనను ఎదుర్కొని పరమునకు వెళ్ళెదరు. తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును.
క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోయేదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, పునరుద్ధానం మానవ జీవితంలో గొప్ప ఆశాజనకం. ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేచారు, జీవించారు. కాబట్టి మరణించిన ప్రతి వారికి మరలా జీవితము ఉంది. మరణముతోనే జీవితం అంతము కాదని, మరణము తర్వాత కూడా జీవితము ఉందని, అది ప్రత్యేకమైన జీవితమని, పరిశుద్ధ జీవితమని, ప్రత్యేక జీవితమని, పరలోకానికి తగిన జీవితమని చెప్పి మరి రుజువగుచున్నది. కాబట్టి యేసయ్య చరిత్రలోనే మనము ఈ పునరుద్ధానమును గురించి చూడగలం. కాబట్టి మరణమును జయించి తిరిగి బ్రతికినటువంటి యేసయ్య మృతులను సజీవులుగా చేసి దేవరాజ్యములో తనతో పాటుగా కూర్చోబెట్టగలడు. ఇదే క్రైస్తవుల యొక్క నిరీక్షణ. కాబట్టి ఎవరైతే ప్రభువును నమ్మి పరలోక రాజ్యాన్ని, మోక్షరాజ్యాన్ని చేరాలని ఆశిస్తారో వారికి పునరుద్ధానమే గొప్ప ఆధారమై ఉన్నది. కాబట్టి ప్రభు జీవితంలో పునరుద్ధానం ప్రత్యేకతను సంతరించుకున్నది. అలాగే మనం కూడా పునరుద్ధానము పొంది ప్రభువు ఉన్న రాజ్యములో చేరగలము. అట్టి ధన్యత ప్రభు దయచేయునుగాక. ఆమేన్. మరణాతా.